A warm greetings to one and all. Myself, B. Tejashwini, working as a mathematics lecturer in Sir CRR College for Women, Eluru. This presentation is for 2nd BSc 3rd semester students and the title of the paper is Abstract Algebra. Next, Unit 1 Group Sum. సో యూనిట్ 1లో మనకి టాపిక్స్ ఇవి ఉంటాయి. సో చూడండి, బైనరీ ఆపరేషన్స్, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్, సెమీ గ్రూప్ మోనాయిడ్, గ్రూప్ డెఫినిషన్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ గ్రూప్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, కాంపోజిషన్ టేబుల్స్ విత్ ఎగ్జాంపుల్స్. So today we learn about some topics. First of all, number theory, next binary operations, groups, semi-groups. Before going to the content, a small introduction about number theory. సో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. సో దాని గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యాచురల్ నెంబర్స్. Natural numbers are represented by the letter capital N. Natural numbers ని ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? క్యాపిటల్ N తో రిప్రజెంట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ సెట్ చూడండి. N equal to 1, 2, 3 and so on infinity. సో న్యాచురల్ నెంబర్ సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటినీ కూడా న్యాచురల్ నెంబర్స్ అని చెప్తామమ్మా. నెక్స్ట్, ఇంటిజర్స్. ఇంటిజర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద లెటర్ Z. ఓకేనమ్మా, ఇంటిజర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? Z అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇంటిజర్స్ సెట్ చూడండి. -infinity to +infinity. Z ఈక్వల్ టు సెట్ ఆఫ్ -infinity to +infinity వరకు ఉన్న నెంబర్స్ని ఇంటిజర్స్ అంటాం. నెక్స్ట్, whole numbers. Whole numbers can be represented by the letter W. Whole numbers can be represented by the letter W. ఓకేనమ్మా, W సెట్ చూడండి. హోల్ నెంబర్స్ అంటే W ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 1, 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మా? 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనమ్మా. నెక్స్ట్, రియల్ నెంబర్స్. Real numbers can be represented by the letter capital R. సో క్యాపిటల్ R తో రిప్రజెంట్ చేస్తామమ్మా. సో ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. -2, 1, √3, 0.2 ఎక్సెట్రా. ఓకేనమ్మా, -2, 1, √3, 0.2 ఎక్సెట్రా. సో ఈ రియల్ నెంబర్స్లో మనకు అన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. అన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్న వాటిని రియల్ నెంబర్స్ అని చెప్తామమ్మా. నెక్స్ట్, రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్, ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ P/Q ఫామ్. ఏ నెంబర్స్ని P/Q ఫామ్లో రాయగలమో ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటాము. ఏ నెంబర్స్ని P/Q ఫామ్లో రాయగలమో ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని చెప్తాము. సో రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ చూడండమ్మా. 2/3, 0, 1, 2 ఎక్సెట్రా. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే కంప్లీట్లీ డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 2/3కి ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుందా? ఓకేనమ్మా. సో మనం P/Q ఫామ్లో రాసిన నెంబర్స్ని కంప్లీట్లీ డివిజిబుల్ అంటే ఖచ్చితంగా దాని రిమైండర్ అనేది 0 అవ్వాలి. సో అలాంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని చెప్తామమ్మా. నెక్స్ట్, ఇర్రేషనల్ నెంబర్స్.
ఇర్రేషనల్ నెంబర్స్ అంటే చూడండి అమ్మా, ఏ నెంబర్స్ని p/q ఫామ్లో రాయలేమో ఆ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటామమ్మా. ఓకేనమ్మా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, √3, √2, √7 ఎక్సెట్రా. సో ఇక్కడ వీటిని ఎందుకు ఇర్రేషనల్ అంటామంటేనమ్మా, √2 యొక్క వాల్యూ ఏంటమ్మా 1.414. వాల్యూ అక్కడతోటి ఆగిపోతుందా? నో. ఎందుకు? మనం ఎన్నిసార్లు డివిజన్ చేసినా సరే లాస్ట్లో రిమైండర్ అనేది ఖచ్చితంగా 0 అవ్వదు, ఏదో ఒక రిమైండర్ మిగిలిపోతుంది. సో మనం ఎన్నిసార్లు డివిజిబుల్ చేసినా సరే ఒక రిమైండర్ అనేది మిగిలిపోతుంది. అలాంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మా, √3, √2, √7 ఎక్సెట్రా. ఓకేనమ్మా. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, బైనరీ ఆపరేషన్. ఓకేనమ్మా. ఈ గ్రూప్ థియరీలో బైనరీ ఆపరేషన్ ప్లేస్ ఏ మేజర్ ఇంపార్టెంట్ రోల్. ఓకేనమ్మా. సో చూడండి డెఫినేషన్ చూడండి, అసలు ఈ బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, లెట్ S be a non-empty set if F mapping from S by S to S is a mapping, then F is called binary operation in S. S అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటున్నాము, F మ్యాపింగ్ ఫ్రమ్ S by S to S అనే మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయితే సో అప్పుడు ఈ Fని బైనరీ ఆపరేషన్ ఇన్ సెట్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ S. అర్థమవుతుందమ్మా? F మ్యాపింగ్ ఫ్రమ్ S by S to S అనే మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయితే ఈ Fని మనం బైనరీ ఆపరేషన్ ఇన్ S అని చెప్తామమ్మా. సో బైనరీ ఆపరేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఓకేనమ్మా. మల్టిప్లికేషన్లో కూడా స్టార్, సర్కిల్, డాట్ ఈ మూడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేస్తాము. సో చూడండి, నెక్స్ట్ thus if a relation in S is such that every pair of elements of S taken in definite order is associated with a unique element of S, then it is called a binary operation. ఈ S మీద ఏ ఆపరేషన్ అయితే యూజ్ చేస్తామో ఆ ఎలిమెంట్ అనేది కూడా ఈ ఎస్కి ఎగ్జిస్ట్ అవుతుంది. సో అలాంటివి మనం బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్ అని చెప్పచ్చు. ఓకేనమ్మా. సో ఒకసారి చూడండి బైనరీ ఆపరేషన్ అంటే. ఓకేనమ్మా. నెక్స్ట్, సో ఈ బైనరీ ఆపరేషన్ యూజ్ చేసుకుని ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ రాసాం చూడండి. ఫస్ట్ వన్, క్లోజర్ లా. S be a non-empty set and star be a binary operation in S. సో S అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటున్నాము. స్టార్ మీన్స్ హియర్ మల్టిప్లికేషన్. ఓకేనమ్మా. స్టార్ అనేది ఏంటి ఇక్కడ మల్టిప్లికేషన్. సో స్టార్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఇన్ S. అయితే కండిషన్ చూడండి, క్లోజర్ల కండిషన్, A, B బిలాంగ్స్ టు S అయితే A స్టార్ B బిలాంగ్స్ టు S అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ మనం తీసుకున్న బైనరీ ఆపరేషనే ఇక్కడ దాన్ని బేస్ చేసుకునే చెయ్యాలమ్మా. ఇక్కడ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ సర్కిల్ వస్తుంది, ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ స్టార్ తీసుకుంటే ఇక్కడ స్టార్ వస్తుంది. ఓకేనమ్మా. మనం ఏ బైనరీ ఆపరేషన్ యూజ్ చేస్తామో ఇక్కడ అదే బైనరీ ఆపరేషన్ ప్లేస్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్, associative law. S is a non-empty set and star be a binary operation in S. If A, B, C belongs to S, then A star B of star C equal to A star of B star C. సో మనకు ఆల్రెడీ అసోసియేటివ్ అంటే ఏంటో తెలుసు, కాకపోతే విత్ రెస్పెక్ట్ ఇక్కడ బైనరీ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం అంతేనమ్మా. ఓకేనమ్మా. సో కండిషన్ చూసుకోండి, ఇఫ్
A comma B comma C belongs to S, then A star B of star C equal to A star of B star C. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూడండి, ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా అగైన్ ఈ ఫస్ట్ టూ అనేవి కామన్ అమ్మా, ఈ ఫస్ట్ టూ సెంటెన్సెస్ అని కామన్, జస్ట్ ఆ ప్రాపర్టీ ఒకటే మారుతుంది. ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. ఓకేనా? సో ఐడెంటిటీ కండిషన్ చూడండి, ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ. కండిషన్ చూడమ్మా, ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ మనకి కండిషన్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఈ అనేది కనిపిస్తుంది. సో చూడండి అసలు ఈ అంటే ఏంటో, వేర్ ఈ ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎస్. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అమ్మ. సో ఎందులో అంటే ఏ సెట్లో, ఎస్. మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఇక్కడ ఎస్లోనే తీసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఇక్కడ బైనరీ ఆపరేషన్ బేస్డ్ ఆన్ ఎస్లోనే చెప్తున్నాం కాబట్టి. సో ఈ ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎస్. హియర్ 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ స్టార్. కండిషన్స్ చూడండి అమ్మ, మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1, ఇక్కడ స్టార్ అనేది మల్టిప్లికేషనేనా, సో మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1 అండ్ ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చి 0. అర్థమవుతుందమ్మా? ఈ టూ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1, ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0. సో అదే రాసాం చూడండి, 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎడిషన్. ఓకేనమ్మా? ఈ టూ కండిషన్స్ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తామమ్మా. సో జాగ్రత్తగా ఈ టూ కండిషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 1, ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్ లా. S is a non-empty set and star be a binary operation in S. So inverse condition చూడండి అమ్మా, if A comma B belongs to S there exist E belongs to S such that inverse condition అమ్మా ఇది, A star B equal to B star A equal to E. సో ఐడెంటిటీకి ఇన్వర్స్కి స్మాల్ డిఫరెన్స్ అమ్మ. చూడండి అక్కడ ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటున్నాం, ఇక్కడ ఏంటి ఏ స్టార్ బి ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈక్వల్ టు ఈ అంటున్నాం. ఓకేనమ్మా? సో ఇక్కడ బి అనేది ఏంటి చూడండి, వేర్ బి ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఓకేనమ్మా? సో ఇక్కడ బి అనేది ఏంటి, ఏ యొక్క ఇన్వర్స్. ఓకేనమ్మా? సో ఇన్వర్స్ కండిషన్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి కామ్యుటేటివ్ లా. ఓకేనమ్మా? కామ్యుటేటివ్ లా. సో కండిషన్ చూడండి మళ్ళీ, ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. కామ్యుటేటివ్ కండిషన్ ఏమొస్తుందో చూడండి అమ్మా, ఇఫ్ A comma B belongs to S then A star B equal to B star A. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ కండిషన్ అమ్మ ఇది. యాక్చువల్గా మనం AB ఈక్వల్ టు BA అంటాం, ఇక్కడ యూజ్ చేసే బైనరీ ఆపరేషన్ స్టార్ కాబట్టి A స్టార్ B ఈక్వల్ టు B స్టార్ A. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ లాస్. Distributive loss. So again, S is a non-empty set. ఇక్కడ టూ బైనరీ ఆపరేషన్స్ యూస్ చేస్తున్నాము, అవి ఏంటో చూడండి, స్టార్ అండ్ సర్కిల్. కొత్త బైనరీ ఆపరేషన్ వచ్చింది చూడండి. ఇప్పటి వరకు మనం స్టార్ అనే యూస్ చేసాం, ఈ డిస్ట్రిబ్యూటివ్ లాస్లో మాత్రం టూ బైనరీ ఆపరేషన్స్ అప్లికబుల్ అవుతాయమ్మా, అదే సర్కిల్ స్టార్.
be a binary operation in S. అయితే కండిషన్ చూడండి, ఇఫ్ A, B, C belongs to S, then ఫస్ట్ కండిషన్ అమ్మ, డిస్ట్రిబ్యూటివ్లా చెప్పాలి అంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా నెక్స్ట్ రైట్ డిస్ట్రిబ్యూటివ్లా కూడా ఎగ్జిస్ట్ అయితే డిస్ట్రిబ్యూటివ్లా ఎగ్జిస్ట్ అవుతుంది. సో అసలు ఈ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్లా అంటే ఏంటో చూడండి. ఫస్ట్ది ఏ సర్కిల్ ఆఫ్ బి స్టార్ సి, ఇక్కడ మనం తీసుకున్న రెండు బైనరీ ఆపరేషన్స్ యూజ్ చేసామా, ఏ సర్కిల్ ఆఫ్ బి స్టార్ సి ఈక్వల్ టు, సో ఫార్ములా చూడండి అమ్మా, ఏ సర్కిల్ బి స్టార్ ఆఫ్ ఏ సర్కిల్ సి. ఓకేనమ్మా, సో ఫార్ములా మీద అంతా దేనికి, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాకి. సో ఏ సర్కిల్ ఆఫ్ బి స్టార్ సి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి స్టార్ ఏ సర్కిల్ సి. ఇట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఇన్ ద సేమ్ వే రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా కూడా చూడండి అమ్మా, జస్ట్ ఏమీ లేదు, ఎలిమెంట్స్ మాత్రమే ఇంటర్చేంజ్ అవుతున్నాయి. సో చూడండి, బి స్టార్ సి ఆఫ్ సర్కిల్ ఏ ఈక్వల్ టు, సో అగైన్ ఇప్పుడు ఏమొస్తుందమ్మా, బి సర్కిల్ ఏ స్టార్ సి సర్కిల్ ఏ. ఓకేనమ్మా, బి సర్కిల్ ఏ స్టార్ సి సర్కిల్ ఏ. ఇట్ ఈస్ కాల్డ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకేనమ్మా, లెఫ్ట్ రైట్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్లో చెప్పాలంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా చెప్పాలి, రైట్ డిస్ట్రిబ్యూటివ్లా చెప్పాలి. సో కింద కండిషన్ ఏం రాసాను చూడండి, హియర్ 1 and 2 ఆర్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఈ ప్రాపర్టీస్ అన్నీ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండమ్మా, ఇవి వస్తేనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఈ కండిషన్స్ రాకపోతే మాత్రం కొంచెం కష్టం అమ్మ, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా, సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో గ్రూప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక డెఫినేషన్ కనిపిస్తుంది చూడండి అమ్మా, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. ఓకేనమ్మా, గ్రూప్స్లో ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. అసలు ఈ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూడండి. ఏ నాన్ ఎంప్టీ సెట్ జీ ఎక్విప్డ్ విత్ one or more binary operations is called algebraic structure or an algebraic system. ఒక నాన్ ఎంప్టీ సెట్ మీద ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బైనరీ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని మనం ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ లేదా ఆల్జీబ్రాయిక్ సిస్టమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్, ఇఫ్ సర్కిల్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ, సర్కిల్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ, జీ మీద సర్కిల్ అనే ఒక బైనరీ ఆపరేషన్ తీసుకుంటున్నామమ్మా, దెన్ ద ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఈజ్ రిటర్న్ యాజ్, ఎలా డినోట్ చేస్తున్నామో చూడండి, ఈ విధంగా రాసే వాటిని ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్ అంటామమ్మా. సో జీ కామా సర్కిల్, ఇక్కడ ఏ బైనరీ ఆపరేషన్ తీసుకుంటే ఆ ప్లేస్లో ఇక్కడ బైనరీ ఈ ప్లేస్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ ప్లస్ ఇక్కడ ఎడిషన్ తీసుకుంటే ప్లస్ వస్తుంది, ఇక్కడ స్టార్ తీసుకుంటే ఇక్కడ స్టార్ వస్తుంది, ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది. అది మనం ఏ సెట్ మీద తీసుకుంటున్నామో ఆ సెట్తో రీప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా రాసే వాటిని ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటాము. ఓకేనమ్మా, సో ఎగ్జాంపుల్స్ చూడండమ్మా, ఎన్ కామా ప్లస్ కామా క్యూ కామా మైనస్ కామా ఆర్ కామా ప్లస్. ఎన్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేషన్ ఎడిషన్, రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్, క్యూ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్. సో కామా మైనస్ అంటే ఏంటమ్మా, సబ్ట్రాక్షన్. సో ఈ ప్లస్లు ఇవన్నీ ఏంటంటే బైనరీ ఆపరేషన్స్. ఈ సెట్ సమ్ ఇవన్నీ ఎన్ క్యూ ఆర్ అనేవి ఏంటి, ఒక నాన్ ఎంప్టీ సెట్, ఆ సెట్ మీద డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆర్ అంటున్నారు, ఆర్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్.
సో ఇక్కడ ప్లస్ అంటున్నారు. ప్లస్ అంటే ఏంటి? బైనరీ ఆపరేషన్ ఎడిషన్ ఆర్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్ సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ అంటే ఏంటో చూడండమ్మా. an algebraic structure S, circle is called a semigroup. సో ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అనేది సెమీ గ్రూప్ అవ్వాలి అంటే ఇఫ్ ద బైనరీ ఆపరేషన్ సర్కిల్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ ఎస్. బైనరీ ఆపరేషన్ అనేది అసోసియేటివ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి, అసోసియేటివ్ అవ్వాలి. ఓకేనమ్మా. ఎగ్జాంపుల్ చూడండి. n, ప్లస్ ఈజ్ ఏ సెమీ గ్రూప్ అంటున్నారు. సెమీ గ్రూప్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అసోసియేటివ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకేనమ్మా. n అంటే అగైన్ ఇక్కడ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఓకేనమ్మా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఇచ్చాను చూడండి అమ్మా. ఫర్ ఏ, బి బిలాంగ్స్ టు n. n అనే సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నానమ్మా. ఇక్కడ సెట్ ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో వాటిని క్యాపిటల్తో డినోట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో వాటిని స్మాల్ లెటర్స్తో డినోట్ చేసుకోవాలి, అది ఏదైనా సరే. ఓకేనమ్మా. అందుకనే సెట్ని ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తున్నాం, ఎలిమెంట్స్ని ఎప్పుడు స్మాల్ లెటర్స్తో డినోట్ చేసుకోవాలమ్మా. సో n అంటున్నాం. ఇక్కడ తీసుకున్న బైనరీ ఆపరేషన్ ఏంటమ్మా? ప్లస్. అందుకని ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు n. n అంటే ఏంటమ్మా? న్యాచురల్ నెంబర్స్. మీరు ఈ ఎగ్జాంపుల్ సపోజ్ ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 2 తీసుకుని చూడండి. సో 1, 2 బిలాంగ్స్ టు n అయితే 1 + 2 బిలాంగ్స్ టు n. 1 + 2 అంటే ఎంతమ్మా? 3. 3 అనేది కూడా న్యాచురల్ నెంబరేనా? సో 3 అనేది కూడా న్యాచురల్ నెంబరే కాబట్టి 3 బిలాంగ్స్ టు n. న్యాచురల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి క్లోజర్ లా సాటిస్ఫై చేస్తుందా? చేస్తుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఏ, బి, సి బిలాంగ్స్ టు n. ఇది దేని యొక్క కండిషన్ అమ్మా? అసోసియేటివ్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సెమీ గ్రూప్ అవ్వాలి అంటే క్లోజరు అసోసియేటివ్ రెండు సాటిస్ఫై అవ్వాలి. అసోసియేటివ్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజర్ సాటిస్ఫై అవ్వాలి. ఓకేనమ్మా. సో ఏ, బి, సి బిలాంగ్స్ టు n అయితే సో అసోసియేటివ్ కండిషన్ ఇదేనమ్మా. చూడండి. సో ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. మీరు అగైన్ దీని ప్లేస్లో ఏదైనా నెంబర్స్ తీసుకొని చేయొచ్చు. ఈక్వల్గా వస్తే సాటిస్ఫై చేస్తుంది, ఈక్వల్గా రాకపోతే నాట్ సాటిస్ఫైడ్. ఓకేనమ్మా. సాటిస్ఫై అవ్వలేదు అని అంటే సెమీ గ్రూప్ కాదు. ఓకేనమ్మా. సో ఇక్కడ సెమీ గ్రూప్ కాదు అని అనడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి అమ్మా. క్యూ, మైనస్ ఈజ్ నాట్ ఏ సెమీ గ్రూప్. ఎందుకు కాదో చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఫర్ 5, 3/2, 1 బిలాంగ్స్ టు క్యూ డస్ నాట్ ఇంప్లై. సో అసోసియేటివ్ కండిషన్లో సాటిస్ఫై చేసామమ్మా. చూడండి. సో 5 - 3/2 - 1 ఈక్వల్ టు 5 - 3/2 - 1. ఎందుకు ఇక్కడ మైనస్లు తీసుకుంటున్నాం? మన బైనరీ ఆపరేషన్ ఏంటి? మైనస్. సో ఇవి రెండు ఈక్వల్గా వస్తున్నాయి లేదో చూడండి అమ్మ. ఈక్వల్గా వస్తే సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఈక్వల్గా రావట్లేదు కాబట్టి నాట్ ఏ సెమీ గ్రూప్. అర్థమైందమ్మా. నెక్స్ట్ థీరం చూడండి అమ్మా. ఫస్ట్ థీరం స్టేట్మెంట్ చూడండి అమ్మా. లెట్ S, circle be an algebraic structure if E1 and E2 be represented left and right identities of S with respect to circle. ఓకేనమ్మా. దెన్ E1 ఈక్వల్ టు E2. ఓకేనమ్మా. దెన్ తర్వాత ఇచ్చిన కండిషన్ మనం ప్రూవ్ చేయాల్సిందమ్మా. దెన్ తర్వాత ఏదైతే కండిషన్ ఇస్తారో అదే మనం ప్రూవ్ చేయాల్సింది.
సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటమ్మా, E1 ఈక్వల్ టు E2. సో ఇక్కడ ఏమేమి కండిషన్స్ ఇచ్చారు, ఎస్ కమ సర్కిల్ బి అండ్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటున్నారు. ఓకేనమ్మా. అండ్ E1 అండ్ E2 రిప్రజెంటెడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిటీస్. అంటే E1 అనేది లెఫ్ట్ ఐడెంటిటీ, E2 అనేది రైట్ ఐడెంటిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటమ్మా, E1 ఈక్వల్ టు E2. ఫస్ట్ థీరం స్టేట్మెంట్ని అర్థం చేసుకోండమ్మా, ఏమి ఇచ్చారు, ఏం ప్రూవ్ చేయాలి అనేది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ రాసేటప్పుడు ఫస్ట్ గివెన్ కండిషన్స్ అంటే ఏమి ఇచ్చారో ముందు రాసుకోవాలమ్మా. ఓకేనమ్మా. థీరం స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారో ఫస్ట్ ఆ కండిషన్స్ రాసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలో కూడా రాసుకోవాలి. దాన్ని బేస్ చేసుకునే థీరం అనేది ప్రూవ్ చేస్తాం. చూడండి. సో గివెన్, సో ఇచ్చిన కండిషన్స్ రాస్తున్నాను. ఎస్ కామ సర్కిల్ ఈజ్ అన్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ E1 ఈజ్ లెఫ్ట్ ఐడెంటిటీ. నెక్స్ట్ E2 ఈజ్ రైట్ ఐడెంటిటీ రెస్పెక్టివ్లీ. ఇది కూడా స్టేట్మెంట్లో ఇచ్చినవేనమ్మా. ఓకేనమ్మా. E1 ఈజ్ లెఫ్ట్ ఐడెంటిటీ అండ్ E2 ఈజ్ రైట్ ఐడెంటిటీ రెస్పెక్టివ్లీ. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, E1 ఈక్వల్ టు E2. సో అంతేనా, థీరం స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రకారమే ఇచ్చిన కండిషన్స్ ఏంటో రాసాము, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటో కూడా రాసుకున్నాం. సో ఈ ఇచ్చిన కండిషన్స్ బేస్ చేసుకుని ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి అమ్మా. సిన్స్ E1, E2 బిలాంగ్స్ టు ఎస్. సో E1, E2 ఎస్లోనేగా తీసుకున్నాం, అదే రాసాం. చూడండి, E1, E2 బిలాంగ్స్ టు ఎస్. If E1 is left identity, E1 అనేది లెఫ్ట్ ఐడెంటిటీ అయితే, సో లెఫ్ట్ ఐడెంటిటీ అంటే E1 ఎట్ సైడ్ తీసుకోవాలమ్మా, లెఫ్ట్ సైడ్. ఓకేనమ్మా. ఎందుకు ఈ కండిషన్ రాసామో నెక్స్ట్ డెఫినేషన్లో వస్తాయి, చూద్దామమ్మా. E1 ఈజ్ లెఫ్ట్ ఐడెంటిటీ. ఇక్కడ E1 అనేది ఐడెంటిటీ తీసుకుంటున్నాం. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంతమ్మా, 1. అంటే E1 ప్లేస్లో 1 తీసుకొని చూడండి, మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, E2. దానికి కండిషన్ 1 ఇవ్వండి. అర్థమవుతుందమ్మా. E1 అనేది లెఫ్ట్ ఐడెంటిటీ అని అంటున్నాం. సో E1 అనేది ఐడెంటిటీ, E1 అనేది లెఫ్ట్ సైడ్ అయినా ఉంది, దాన్ని ఐడెంటిటీ కింద తీసుకోవాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ మల్టిప్లికేషన్లో ఎంత, 1. 1 సర్కిల్ E2 ఈక్వల్ టు E2. ఐడెంటిటీ అంటున్నామంటే మనకి ఏదైతే మిగిలిన టర్మ్ ఉంటుందో అది వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ E2 ఈజ్ రైట్ ఐడెంటిటీ. ఇప్పుడు ఏది రైట్ ఐడెంటిటీ తీసుకోమంటున్నారు, E2. E2 అనేది ఐడెంటిటీ అని చెప్తున్నారు, అది రైట్ సైడేగా ఉంది, అంటే రిమైనింగ్ టర్మ్ ఏంటమ్మా, E1. ఓకేనమ్మా. E1 సర్కిల్ E2 అనేది ఐడెంటిటీ కాబట్టి 1 అవుతుంది. సో మనకి వచ్చే టర్మ్ ఏంటి, E1. ఓకేనమ్మా. ఫ్రమ్ 1 and 2 కండిషన్స్. సో 1 and 2 కండిషన్స్ నుంచి ఏం రాసుకోవచ్చు, E1 ఈక్వల్ టు E2 రాసుకోవచ్చమ్మా. ఎందుకంటే LHS ఈక్వల్ అయినాయి కదా, RHS కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ 1 and 2 కండిషన్స్ E1 ఈక్వల్ టు E2. మనం ప్రూవ్ చేయాల్సింది అదేనమ్మా. చూడండి ఒకసారి, E1 ఈక్వల్ టు E2. చూడండి మొత్తం థీరం ఒకసారి మొత్తం చూసుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి ఐడెంటిటీ ఎలిమెంట్. ఇంపార్టెంట్ అమ్మ, ఐడెంటిటీ ఎలిమెంట్. Let S be a non-empty set and circle be a binary operation on S. S అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటున్నాం, సర్కిల్ అనే ఒక బైనరీ ఆపరేషన్ తీసుకుంటున్నాం అమ్మ. సో
ఐడెంటిటీ చెప్పాలి అంటే ఖచ్చితంగా లెఫ్ట్ ఐడెంటిటీ చెప్పాలి, నెక్స్ట్ రైట్ ఐడెంటిటీ చెప్పాలి. అసలు ఈ లెఫ్ట్ ఐడెంటిటీ అంటే ఏంటో చూడండి. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ ఈవన్ బిలాంగ్స్ టు ఎస్, ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం, అది కూడా ఏ సెట్లో, ఎస్ అనే సెట్లో. ఈవన్ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఈవన్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. ఈవన్ అనేది ఇక్కడ ఐడెంటిటీ కాబట్టి మనకి రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుంది, ఏ. కండిషన్ అమ్మ ఇది, ఓకేనా. ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎస్, దెన్ ఈవన్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ ఐడెంటిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ద బైనరీ ఆపరేషన్ సర్కిల్. ఎందుకు లెఫ్ట్ ఐడెంటిటీ అంటున్నామంటే ఈవన్ ఎట్ సైడ్ ఉందమ్మా, లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే ఈవన్ అనేది ఐడెంటిటీ, అది కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఐడెంటిటీ కింద కన్సిడర్ చేస్తున్నాము, ఓకేనమ్మా. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ E2 బిలాంగ్స్ టు ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్ E2 తీసుకుంటున్నాం. సచ్ దట్ ఏ సర్కిల్ E2 ఈక్వల్ టు ఏ. సో ఇది కండిషన్ అమ్మ. ఏ సర్కిల్ E2 ఈక్వల్ టు ఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎస్. సో కండిషన్ చూడండి మారిందా ఏమన్నా. సో E2, then E2 is called right identity. E2 అనేది E2 అనేది ఐడెంటిటీ, అది కూడా ఎట్ సైడ్ ఉందమ్మా, రైట్ సైడ్ ఉంది. సో E2 is called right identity of S with respect to the binary operation circle. సో లెఫ్ట్ రైట్ చెప్పేటప్పుడు చూసుకోండి అమ్మా, మనం చెప్పిన ఎలిమెంట్ ఏ సైడ్ ఉంటే అది ఐడెంటిటీ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఐడెంటిటీ అవుతుంది, రైట్ సైడ్ ఉంటే రైట్ ఐడెంటిటీ ఉంటుంది. సో ఈ 2 కండిషన్స్ కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి అమ్మా, ఓకేనా. సో ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ ఎగ్జిస్ట్ అవుతుందో ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అదే రాసాం చూడండి. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ E belongs to S such that E is both a left and right identity of S with respect to circle, then E is called an identity of S. ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయో అప్పుడే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది చెప్పచ్చు, ఓకేనమ్మా. సో అదే కండిషన్ రాసాము, ఓకేనా. సింపుల్గా E1 E2 ప్లేస్లో ఈ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం, అంతేనమ్మా. అర్థమవుతుందా? ఒకసారి చూడండి డెఫినిషన్ మొత్తం. నెక్స్ట్ థీరం స్టేట్మెంట్ చూడండి అమ్మా. లెట్ S, circle be an algebraic structure and if E is an identity of S with respect to circle then it is unique. సో మనకి ఇవన్నీ గివెన్ కండిషన్స్ అమ్మ. దెన్ తర్వాత ఇచ్చిన కండిషన్ మనం ప్రూవ్ చేయాల్సింది, ఓకేనా. ఏమని ప్రూవ్ చేయమన్నారు చూడండి. ఇట్ ఈస్ యూనిక్. యూనిక్ మీన్స్ సేమ్, ఓకేనా. ఏది సేమ్ అని ప్రూవ్ చేయమంటున్నారు చూడండి. లెట్ ఎస్ కామా సర్కిల్ బి అన్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఇఫ్ ఈ ఈజ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ ఎస్. ఈ అనే ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ ఇచ్చారు. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆ ఐడెంటిటీని యూనిక్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ చూడండి అమ్మా. ఆల్రెడీ ఇందాకే చెప్పాను, ప్రూఫ్ రాసేటప్పుడు ఫస్ట్ గివెన్ కండిషన్స్ రాసుకోవాలి, మనం ఏం ప్రూవ్ చేయాలో రాసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకునే థీరం అనేది రాస్తాము, ఓకేనమ్మా. సో గివెన్ కండిషన్స్ చూడండి. లెట్ ఎస్ కామా సర్కిల్ బి అన్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అండ్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎస్. ఇది కూడా ఇచ్చిన కండిషనే రాస్తున్నామమ్మా. మనం ఏం ప్రూవ్ చేయాలి చూడండి. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐడెంటిటీస్ ఇన్ ఎస్ ఈజ్ యూనిక్. ఎస్లో ఏదైతే ఐడెంటిటీస్ తీసుకుంటామో వాటిని యూనిక్ అని ప్రూవ్ చేయాలి. సో ఎలా ప్రూవ్ చేస్తున్నామో చూడండి అమ్మా. లెట్ us సపోజ్ దట్ E, E dash is the identities of
ఎస్. సో ఒక ఐడెంటిటీ ఇచ్చారు ఈ అని. సో సేమ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ ఉండాలి. దాన్నే ఈ డాష్ అని తీసుకుంటున్నాము. అది కూడా ఏ సెట్లో తీసుకోవాలి? ఎస్ అనే సెట్లో తీసుకుంటున్నాము. సో లెట్ us సపోజ్ దట్ ఈ కామా ఈ డాష్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎస్. ఓకేనమ్మా. సో చూడండి, ఇఫ్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ ఎస్, ఈ అనేది ఐడెంటిటీ అయితే దెన్ కండిషన్ చూడండి అమ్మా, ఈ సర్కిల్ ఈ డాష్ ఈక్వల్ టు ఈ డాష్. ఈ కండిషన్ ఎలా వచ్చిందో పక్కన సిన్స్ కండిషన్ రాసాను చూడండి అమ్మా. టేకింగ్ ఈ యాజ్ లెఫ్ట్ ఐడెంటిటీ. ఈ అనేది లెఫ్ట్ ఐడెంటిటీ అంటున్నారు. సో ఈ అనేది ఖచ్చితంగా ఎట్ సైడ్ ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో లెఫ్ట్ సైడే ఉంది కదా. సో అంటే మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంతా 1. సో మనకి మిగిలిన టర్మ్ ఏముంటుంది? ఈ డాష్. అర్థమైందమ్మా? సో దానికి కండిషన్ 1 అని ఇవ్వండి. ఎందుకు ఈ కండిషన్ వచ్చిందో అర్థమైందమ్మా? టేకింగ్ ఈ యాజ్ లెఫ్ట్ ఐడెంటిటీ తీసుకోవడం వల్ల మనకి ఈ ఫస్ట్ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఈ డాష్ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ ఎస్. ఇప్పుడు ఈ డాష్ అనేది ఐడెంటిటీ అయితే దెన్ ఈ సర్కిల్ ఈ డాష్ ఈక్వల్ టు ఈ. ఇప్పుడు ఈ కండిషన్ ఎలా వస్తుందో చూడండి, టేకింగ్ ఈ డాష్ యాజ్ రైట్ ఐడెంటిటీ. ఈ డాష్ అనేది రైట్ ఐడెంటిటీ కింద తీసుకోమంటున్నాం. సో చూడండి, ఈ డాష్ అనేది రైట్ సైడే ఉందా? అది ఐడెంటిటీయేనా? సో మల్టిప్లికేషన్లో అగైన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంతమ్మా? 1. సో దాంట్లో మనకి మిగిలిన టర్మ్ ఏమొస్తుంది? ఈ. అర్థమవుతుందమ్మా? ఏదైతే ఐడెంటిటీ ఎలిమెంట్ కింద తీసుకుంటామో సో రిమైనింగ్ టర్మ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ డాష్ అనేది రైట్ ఐడెంటిటీ అని చెప్తున్నాం కాబట్టి మనకి రిమైనింగ్ మిగిలిన టర్మ్ ఈ. సో దీనికి కండిషన్ 2 అని ఇవ్వండి. పక్కన ఖచ్చితంగా సిన్స్ కండిషన్స్ రాయాలి. ఓకేనమ్మా? ఎందుకు అని అంటే మీరు ఎగ్జామ్లో కూడా రాస్తేనే మీకు అది అర్థమవుతుంది, లేదంటే చాలా కన్ఫ్యూజన్ అవుతారు. ఓకేనమ్మా? మీరు ఆ సిన్స్ కండిషన్స్తోనే నేర్చుకోండి. సిన్స్ కండిషన్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకేనమ్మా? సో ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చు? ఎల్హెచ్ఎస్ ఈక్వలేనా? సో ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చా? ఫ్రమ్ 1 and 2 కండిషన్స్ ఈ ఈక్వల్ టు ఈ డాష్ రాసుకోవచ్చమ్మా. ఫ్రమ్ 1 and 2 కండిషన్స్ ఈ ఈక్వల్ టు ఈ డాష్. సో రెండు సేమ్ అని ప్రూవ్ చేసామమ్మా. రెండు సేమ్ అని ప్రూవ్ చేసాము అంటే యునిక్ అయిందని అర్థం. ఓకేనమ్మా? సో హెన్స్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎస్ ఈజ్ యునిక్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎస్లో యునిక్ అని ప్రూవ్ చేసాము. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. If you have any doubts, please share with us, and thank you.